సమర్పిస్తున్నాను. ఈ రెండవ సెషన్లో మనం ఆలోచన చేయబోయేటువంటి సంగతిని సువార్తను బట్టి మన యొక్క విశ్వాసం ఏమై ఉండాలి, విశ్వాసము ఏమై ఉండాలి. సువార్తను వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నప్పుడు ఏమేమి విశ్వాసాలు కలగాలో మనకు అర్థమైపోవాలి కదండి. మరలా ఇంతకు ముందు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. 1 కొరింథీ 1 అధ్యాయం 1 కొరింథీ 1 అధ్యాయము 18 నుండి మరొకసారి మనం చదివినప్పుడు 17 నుండి కూడా చదవచ్చు, తిరిగి రిపీట్ చేయొచ్చు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. చూసారా? క్రీస్తు యొక్క సిలువ ఏమైపోకూడదు? సిలువ వ్యర్థమైపోయే ప్రమాదంలో ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే వాక్చాతుర్యాన్ని కలిపినప్పుడు, వాక్చాతుర్యంతో సువార్తను ప్రకటించినప్పుడు సిలువ ఏమైపోతుంది? క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమైపోతుంది. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగాను ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని యొక్క సువార్త, క్రీస్తు సిలువను గూర్చిన వార్త ఏమిటి? సువార్త. ఆ సువార్తనే దేవుడు ఏం చెప్పాడంటే దేవుని జ్ఞానము అనేటువంటి విధానంలో దేవుని శక్తి. ఇప్పుడు సువార్త ఏమిటండి? సువార్త ఏమిటి? దేవుని జ్ఞానము మరియు దేవుని శక్తి. రక్షించేటట్లుగా చేయగలిగే శక్తి దేవుని శక్తి దేని ద్వారా అందించబడుతుంది నేటి లోకానికనంటే సువార్త ద్వారా. ఆ బోధించే బోధన ఏమంటారు? దేవుని జ్ఞానము అని అంటారన్నమాట. 21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. దేవుడు నీకు ఎలా తెలుసు? దేవుణ్ణి ఎరగడానికి నీకున్న మార్గమేమిటి? నేను దేవుని తెలుసుకున్నాను అంటారు అందరూ. చాలా మంది బైబిల్ చదివేటువంటి వాళ్ళు దేవుని తెలుసుకున్నారని చెప్పేటువంటి వాళ్ళందరికీ మూలం ఏమై ఉండాలి? నన్ను దేవుడు వచ్చి పట్టుకున్నాడు, నా కళలో మాట్లాడాడు, ఇవన్నీ ఈ లోకంలో అబద్ధకులు చెప్పిన మాటలు. ధర్మశాస్త్రం కూడా కాదు కదా. దేవుని జ్ఞానము దేని ద్వారా బయలుపాటులోకి వచ్చిందనే విషయం మనం ఆలోచన చేస్తున్నామని అంటే సువార్త ద్వారా. దేవుని శక్తి ఎలా దేని ప్రకారం బయలుపాటులోకి వచ్చింది? సువార్త ద్వారానే. దేవుని శక్తి అన్నా దేవుని జ్ఞానమైనా ఇప్పుడు ఏ రూపంలో మన మధ్యలో ఉంది? సువార్త ద్వారానే ఉంది. కాబట్టి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున. అందుకని నేను చెప్పాను, సువార్తను బోధించేటప్పుడు అనగా క్రొత్త నిబంధన సువార్తను బోధించేటప్పుడు లోక జ్ఞానము ఏం చేయబడకూడదు? బోధించబడకూడదు, కలపకూడదు. చేస్తే ఏమవుతుంది? నువ్వు దేవుణ్ణి ఎరగలేవు, దేవుణ్ణి ఎరగలేవు. అది మరొకసారి దేవుని జ్ఞానానుసారముగా అంటే సువార్తానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని అన్నాడు. సంకల్పం ఇది దేవుని యొక్క. ఇక్కడ వినాలి ఏంటి మాటలు అక్కడ? దయాపూర్వక సంకల్పం ఏమిటి? సువార్త ద్వారా మాత్రమే మనుషులు, సువార్త ద్వారా దేవుని ఎరగాలి. కాన్సెప్ట్ అది. ఇక్కడ దేవుడు ఎలా తెలుసు? సువార్త ద్వారా దేవుని తండ్రిని ఎరగాలి. నీకు తండ్రి ఎలా తెలుసు? సువార్త ద్వారా తెలుసుంటే సరే, సువార్త ద్వారా తెలియకపోతే అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు తండ్రిని విశ్వసించేటువంటి కోణంలో
నీవు తండ్రిని ఏ విధానంలో తెలుసుకున్నావు? పాత నిబంధన చదివానుకో తండ్రి తెలిసే అవకాశాలు ఉన్నాయి, చదవచ్చు. కానీ అది పద్ధతి కాదు. అది దేవుని జ్ఞానానుసారముగా తండ్రిని తెలుసుకున్నటువంటి పద్ధతి కాదు. పాత నిబంధనలో తండ్రిని దేవుడి గురించి ఎన్ని వచనాలు లేవు, రాయలేదు. ఆయనకు పరాక్రమమైనటువంటి కార్యక్రమాలన్నీ చదువుతాం, ఆయన యొక్క లక్షణాలను మనం చదువుతాం. అన్నంత మాత్రాన అది కాదు ఆ పద్ధతి. అనుసరించవలసిన పద్ధతి అది కాదు. దేవుని జ్ఞానానుసారముగా ఏం చేయబడాలి? తండ్రిని ఎరగవలసినటువంటి పరిస్థితి ఉంది. దానికి మూలం ఏమిటనంటే సువార్త ప్రకటన వెర్రితనము చేత. ఇప్పుడు నేను ఈ మాటను చెప్తున్నందుకు నన్ను వెర్రోడిగానే ఖచ్చితంగా చూస్తారు ప్రజలు. క్రొత్త నిబంధన చిన్నరాజాకి వేరేమి తెలియదు, పాత నిబంధన తెలియదా అంటారు. ఇంకా చెప్పాలంటే చిన్నరాజాకి తెలిసింది పాత నిబంధనలు, అతనికి పాత నిబంధన టచ్ చేయలేదు, అతనికి తెలియదు అన్నట్లుగా చాలా మంది చెప్పుకుంటున్నారంట. సరే, నాకు తెలుసో తెలీదో తర్వాత సంగతి. ముందు ఇది తెలియాల్సింది తెలుసుకోవాలి ఎవరైనా కూడా. సరే, ఎందుకంటే సువార్త ప్రకటన వెరితనము చేత నమ్మువారి అందరినీ రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం కాదు, దేవుడు దయ ద్వారా కలిగినటువంటి సంకల్పం. ఎప్పుడు జరిగింది? సిలువకు ముందే జరిగింది. ఈ లోక మనుషులు పాపం చేయబోతారు. వాళ్ళందరి పాపమును కొరకు క్రీస్తు యేసు మరణించి, సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేస్తారు. దాని ద్వారా ఈ సర్వలోక పాపాన్ని నేను క్షమించాలి. ఆ కార్యక్రమం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? సర్వలోక పాపాన్ని క్షమిస్తాడు అన్నటువంటి సంకల్పం ఎప్పుడో జరిగిపోయింది. నీ పాప క్షమాపణకు క్రీస్తు మరణమే కారణమైతేనే సరైనటువంటి సువార్తను విన్నావన్నటువంటి సంగతిని బట్టి ఎవరిని ఎరగాలి? నువ్వు తండ్రిని ఎరగాలి. ఆ కోణంలో తండ్రి ఇంతవరకు మానవ జాతికి ప్రకటించిన బోధకుడు లేడు, ఉపదేశకుడు లేడు. ఆ కోణంలో సువార్త ప్రకటన అనేది చెయ్యను లేదు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను కూడా. సరే, ఆఖరికి అమెరికన్స్ కూడా సరే, ఇంకెవరైనా కూడా సరే, ఆస్ట్రేలియన్స్ కావచ్చు, కెనేడియన్స్ కావచ్చు, ఈ క్రీస్తు సంఘాలని చెప్పుకునేసి సన్సెట్ బైబుల్ స్కూల్ అనే వాళ్ళు కావచ్చు, ఇంకెన్నెన్నో మెంఫిస్ స్కూల్ బైబుల్ ప్రీచింగ్ వాళ్ళు కావచ్చు, ఈ నేషనల్ బైబుల్ కాలేజీలు అని చెప్పుకొని ఏదేదో బైబిల్ కాలేజీలు పెట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరికి కూడా తెలియని సత్యం మనకు దేవుడు అనుగ్రహించారు. దేవుని జ్ఞానానుసారముగానే దేవుని ఎరగాలి, దాంట్లో లోక జ్ఞానాన్ని కలపకూడదు. దేవుని జ్ఞానానుసారం అంటే ఎట్లాగనంటే దేవుని జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సువార్త. కాబట్టి సువార్త ప్రకటన వెరితనం చేత దేవుని నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన అన్నాడు. కాబట్టి నీ నమ్మకం దేవుని మీద ఏమిటి? కాబట్టి దేవుని నమ్ముకోవడానికి కారణం ఏమిటి? సువార్త. ఆ కోణంలో సువార్తను ప్రకటించబడ్డారా మనుషులు, మానవ జాతి? ఈరోజు లేదు. పద్ధతులు మారిపోయాయి, 2000 సంవత్సరాలుగా మారిపోతున్నాయి. తర్వాత 22లో యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేదాన్ని ఏమంటారు? సువార్త. రాసుకోండి మరలా. 3వ పాయింట్, 3వ నిర్వచనం, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడమే సువార్త. తద్వారా ఏం జరగాలి? తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచే కార్యక్రమం జరగాలి. తద్వారా ఏం జరుగుతుంది? క్రీస్తును ప్రకటించినప్పుడు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం కలగడం ద్వారా ఏం జరుగుతుందని అంటే రక్షణ కలుగుతుంది. యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో లోకపు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. అయితే అపోస్తులైన అపోస్తులు ఏం చేశారంటే, అప్పుడు మేమన్నందుకు నన్ను అనుకోపోతాను, నేను అపోస్తులని.
అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను, ఆయన ఎవరు? క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని అన్నాడు అనమాట. కాబట్టి క్రీస్తును కూర్చిన వార్త ఏదైతే ఉందో అది రెండు కోణాల్లో బయలుపరచబడింది. ఒకటేమో దేవుని శక్తి గాను దేవుని జ్ఞానము గాను. ఎంత గొప్ప సంగతి ఇది! ఎంతటి పాపినైనా కూడా సరే క్షమించేంత శక్తి సువార్తకి ఉంది. ఎంత పాపి అంటే ఎంత పాపి అయినా కావచ్చు, ఎంత పాపులు, ఎంతమంది పాపులైనా కావచ్చు. ఎట్లాగా? ఎంతటి పాపి అయినా కావచ్చు, ఎంతటి పాపులైనా కావచ్చు, ఎంత పాపమైనా కావచ్చు. క్షమించే శక్తి దేనికి ఉంది? క్షమించే శక్తిని ప్రకటించే పరిస్థితి దేంట్లో ఉంది? సువార్తలో ఉంది. ఆ ప్రకటించే దాంట్లో ఏం బయలుపరచబడుతుంది? దైవ జ్ఞానము అంటే దేవుని గురించి ఎరిగే పరిస్థితి అర్థమవుతుంది. దేవుని గురించి ఎరిగే పద్ధతి. కాబట్టి దేవుని జ్ఞానం అంటే దేవుని ఎలా ఎరిగావు. కాబట్టి సువార్త ప్రకారం నువ్వు దేవుని ఎరగాలి, తద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు అంటే తండ్రి. తద్వారా నీకేం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. ఈ వ్యత్యాసం వాక్యం అట్లాగే చెబితే నేనేమో గ్రంథానికి వ్యతిరేకిగా బోధించినట్లు, పెద్ద తప్పు చేసేసినట్లు. చూసారా? ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వలనే జీవిస్తాడు. అయితే రెండు రకాల నీతి గురించి మాట్లాడుతున్నాడండి. ఎన్ని రకాలు? ఒకటేమో ధర్మశాస్త్ర మూలమగు నీతి, రెండవది విశ్వాస మూలమగు నీతి. దాన్నే ఏం నీతి అంటారు? క్రొత్త నిబంధన నీతి అని అంటారు. ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నువ్వు నీ హృదయంలో అనుకోవద్దు. ఎందుకంటే అది జరిగించేది ఎవరు? తండ్రి. చూసారా? అబ్బా, ఎవరో చెప్పారు అక్కడ ముందుగానే. బాగా అర్థమైతే సంగతులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు అనుకునేది ఆయన గురించి కాదు. నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమం జరిగించే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? తండ్రిని గురించి మాట్లాడుతూ క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది వాక్యం, నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది అది మేము ప్రకటించు అన్నప్పుడే అది దేనికి సంబంధించిన మాట? సువార్తకు సంబంధించిన మాట. ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను ఎవరు లేపింది? ఈ దేవుడిని ఆయన ఎవరు? తండ్రి. కాబట్టి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని అనగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని పట్ల నీకు కలిగే విశ్వాసం ఏమిటి? విశ్వాసం? క్రీస్తు మృతుల్లో నుండి లేపిన వారు ఎవరు? తండ్రి. అది విశ్వాస క్రమం. తండ్రిని ఎలా నమ్మావు? క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానంలో నుండి ఆయన లేపినని ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దాన్ని ఎవరు ప్రకటించారంట? మేము ప్రకటించాం. ఇంతవరకు మనం ఏం ఆలోచన చేసామనంటే క్రీస్తు మన అందరి పాపములతో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేచారని క్రీస్తును యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాం. ఆయన్ని చేశారని. కానీ దాని కారకులు తండ్రి అయిన దేవుడు కూడా. దాని కారకులు ఎవరు కూడా అండి? తండ్రి అయిన దేవుడు. కాబట్టి క్రీస్తు యొక్క మరణాన్ని బట్టి మాత్రమే నీకు తండ్రి అయిన దేవుడు ఏం చేయబడి ఉండాలి? పరిచయం చేయబడి ఉండాలి. మీరు ఎరగాలి, ఆ విధానంలో ఎరగాలి.
ఏ విధానంలో? దాన్ని ఎవరు ప్రకటించారు? అపోస్తలులు ప్రకటించారు. ఆయన మరణిస్తే ఆయన పైకి లేపడానికి ఎవరు వెళ్ళారయ్యా? తండ్రి. ఆయన మరణించినప్పుడు ఆయన మరణించడం కొరకు పరలోకం నుండి దిగి రావడానికి అక్కడికి ఎక్కిపోయిన వాడు ఎవడు? పరలోకానికి. ఆయన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించడానికి దిగి రావడానికి, మరణించడం కోసం దిగి రావటానికి అక్కడ ఎక్కిపోయినోడు ఎవడు? ఎవడో కాదు, ఆయన తండ్రిని దేవుడు. ఎక్కడ ఎక్కిపోవాల్సిన అవసరం లేదు. అది నీ హృదయంలో నువ్వు అనుకోవద్దు. మేము ఇక్కడ చెప్పేస్తున్నాం కదా, మేము ప్రకటించి విశ్వాసవాక్యం మీ మధ్యలో ఉంది కదా, ప్రత్యేకించి ఎందుకు ఆలోచన చేస్తున్నారని మనకంటూ ఒక వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు లేని ఒక సత్యాన్ని మనకంటూ వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు నీకు ఉండాల్సిన అవసరం లేదు. సువార్తను వింటూ ఉన్నప్పుడు, సువార్తను అంగీకరించేటువంటి సందర్భాలను ఆలోచన చేసినప్పుడు. ఏమైనా అర్థమైందా? కష్టంగా ఉందా? నీ సొంత ఆలోచనలు ఏమి ఉండకూడదు సువార్తకు సంబంధించి. నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మరణించిన విషయం వాస్తవం. ఆయన తెచ్చిన ఆయన ఎవరు? మరణం నుండి లేపిన ఆయన ఎవరు? తండ్రి. కాబట్టి తండ్రిని ఆ విధానంలో ఎరగడం దేని వలన జరగాల్సిన ఒక కార్యక్రమం ఉంది. సువార్త వలననే ఎరగాలి తండ్రిని. ఆ తర్వాత అది చూడండి మరొకసారి 9. అయితే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేం పొందుకుంటావు? మరలా చూడండి, సువార్త యొక్క సారాంశాన్ని సరిగ్గా చెబుతూ వస్తున్న ప్రతి సందర్భంలోనూ రక్షించబడదు, రక్షణ పొందుకుంటారు, రక్షణ కలుగును అనేటువంటి మాటలు మనం చదువుతూ వస్తూనే ఉన్నాం ప్రతి సందర్భంలోనూ. కాబట్టి రక్షణకు మూలం ఏమిటి? సువార్త. కానీ ఈ రెండింటి మధ్యలో, రక్షణకు సువార్తకు మధ్యలో విశ్వాసం అనేది ఒకటి దాగి ఉంది. రక్షణకు సువార్తకు మధ్యలో ఏముంది? విశ్వాసం అనేది ఒకటి దాగి ఉంది. అందులో మొదటి వ్యక్తి ఎవరు? తండ్రిని దేవుడు. యేసు ప్రభు నీ కొరకు మరణించారన్న విషయంలోనే మొదటి వ్యక్తి ఎవరు? తండ్రిని దేవుడు. ఆయన మరణించినప్పుడు వదిలిపెట్టలేదు. భూమి మీదకి ఏం చేశారు ఆయన్ని? ఆయనే తండ్రిని దేవుడే పంపించారు మరణించడం కొరకు. దేని కొరకు పంపించారంట? అదే కదండి, క్రీస్తును మృతుల్లో విశ్వాసములు మాకు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు. ఎలాగా? ఆయన క్రిందికి వస్తే కానీ సర్వలోక మానవ పాపములకు అర్థమవుతుందని నేను చెప్తున్నది. తర్వాత ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన ఎవరు ఇక్కడైనా? తండ్రి. సారీ, యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి సువార్తలో ఇద్దరు గురించినటువంటి విశ్వాస క్రమం అనేది ఖచ్చితంగా ఏం చేయబడి ఉండాలి? తెలియజేయబడి ఉండాలి. మొదటి ఆయన ఎవరు? తండ్రిని దేవుడు. రెండవ ఆయన ఎవరు? ప్రభువైన క్రీస్తు. హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14. ఎవరి ద్వారా అండి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. చూసారా? యేసు ప్రభు తన్ను తాను అర్పించుకున్నారు. ఎవరి ద్వారా అర్పించుకున్నారు? నిత్యుడగా ఆత్మ ఎవరు? కాబట్టి క్రీస్తు మరణానికే కాదు, వాస్తవానికి ఆయన పుట్టుకకు కూడా చేరే. ఆయన పుట్టుకకైనా, ఆయన మరణానికైనా, ఆయన పునరుత్థానానికైనా కూడా సరే మూలమైన మరొక వ్యక్తి ఎవరండి? పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనందరి పాప క్షమాపణ కొరకు ముగ్గురు పనిచేశారు. ఎవరెవరు వాళ్ళు? తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు.
ఆ, కాబట్టి సువార్త అనే పరిశుద్ధాత్మని ఆయన తెలుసుకోకుండా బాప్తిసం అంటూ తీసుకున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మ అనే దైవికమైనటువంటి ఒక వ్యక్తి తెలుపబడకుండా సువార్త ప్రకటించడం ద్వారా, సువార్త కాదు అది వాస్తవానికి, అలాంటిది ఏమైనా భిన్నమైన సువార్త ప్రకటిస్తే అది భిన్నమైన సువార్తగా మిగిలిపోతుంది, అది శాపంలో ముగించబడుతుంది. అలా తీసుకున్నారు కొంతమంది. పరిశుద్ధాత్మని ఆయన ఎవరో తెలుసుకోకుండానే బాప్తిస్మము తీసుకున్నారు. మేము రక్షణ పొందాం, మేము పరలోకానికి సిద్ధమయ్యామన్న ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాడు పౌలు గారు? ఆ బాప్తిసం చెల్లుబాటు కాదు, క్రొత్త నిబంధన బాప్తిసం తీసుకోండి అని ఆజ్ఞాపించాడు అనమాట. అది ఆజ్ఞ. చదవండి అపోస్తల కార్యములు 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అపోస్తల కార్యములు 19 మొదటి 5 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతారా అని వారిని అడిగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమి లేదని చెప్పారు. పరిశుద్ధాత్ముడు మరి ఎలా బాప్తిసం తీసుకున్నారు? నెక్స్ట్ ప్రశ్న కదా అండి అది. ఏంటి నెక్స్ట్ ప్రశ్న ఏమిటి? అలాగైతే మీరు దేని బట్టి బాప్తిసం పొందుతారు అంటే బాప్తిసం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. బాప్తిస్మానికి ముందు పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. ఈరోజు భిన్నమైన సువార్తలో భాగంగా మనుషులందరూ ఏం చెప్తుంటారంటే, అయ్యో నీకు నీ పాపల కొరకు క్రీస్తు మరణించాడయ్యా, సిలువ రక్తమే జయం అంటాడు ఒకడు. కాదురా నాయనలారా, అది ఒకటే చెబితే కుదరదు అని క్రొత్త నిబంధన చట్టం చెప్పింది. ఎలాగా? నీ కొరకు క్రీస్తు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేచారని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. సువార్తలో ఈ ముగ్గురు యొక్క పాత్ర వివరించబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ముగ్గురు? ఆ ముగ్గురు తండ్రి, లేపినవాడు తండ్రి అని, క్రీస్తును మరణంలో నుండి లేపినవాడు తండ్రి అని ఆయన యందు విశ్వాసము, నీ కొరకు నీ పాపముల కొరకు మరణించిన ఆయన క్రీస్తు అని, అదే విధానంలోనే నీ ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన మరణించాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ పాపముల కొరకే క్రీస్తు మరణించేటట్లుగా పరిశుద్ధాత్ముడి ద్వారానే మరణించాడు అన్నటువంటి సంగతిని ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు నువ్వు ఏ సువార్త ప్రకటించబడ్డావు? క్రొత్త నిబంధన సువార్తను ప్రకటించబడ్డావు. తద్వారా ముగ్గురి యందు కలగవలసినటువంటి అవగాహన ఏదైతే ఉందో, లేదా విశ్వాసం ఏదైతే ఉందో, లేదా ఎరుగుదల ఏదైతే ఉందో, ఆ విధానంలో ఎరిగితేనే సరైనటువంటి విధానంలో మీరు సువార్త ప్రకటించబడ్డారు. అదేవిధంగా విశ్వాసం సరిగా కలిగి ఉన్నారు. అది మాత్రం ఏం చేయబడుతుంది? నిన్ను రక్షణలోకి నడిపించబడుతుంది. ఇంత అవసరమా? అవును, ఇంత అవసరం. దేవుని గురించి, తండ్రి గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోకుండా నువ్వు విశ్వాసము అని అంటే అది అర్ధరహితమైనటువంటి విశ్వాసం అన్నమాట. సువార్త అని అంటే అది అర్ధరహితమైనటువంటి సువార్త. అది కలగవలసినటువంటి విశ్వాసాన్ని కలిగించదు. ఆ మాటకు వస్తే పరిశుద్ధాత్మ గురించి ప్రత్యేకించి ఆలోచన చేసినప్పుడు సిలువకు ముందు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత లేనే లేదు. మరలా చెబుతున్నాను స్టేట్మెంటు, సిలువకు ముందు పరిశుద్ధాత్మ గురించిన ప్రత్యక్షత లేనే లేదు. నువ్వు ఎక్కడి నుండి స్వార్థం ప్రకటిస్తావు? నీకు బాప్తిసం ఎక్కడ కరెక్ట్ అవుతుంది? మీరు దేని ప్రకారం బాప్తిసం చేసుకున్నావు? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలుసుకోకుండా అడిగాడా మా ప్రశ్న పౌలు గారు వాళ్ళని? ఏంటండి కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు ఏంటి? ఏం అడిగాడు ప్రశ్న? పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము ఎరుగమని అన్నప్పుడు, ఎరుగకుండా మరి ఎట్లా బాప్తిసం చేసుకున్నారు అన్నప్పుడు, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోకుండా బాప్తిసం అనేది సాధ్యం అవుతుందా? కాదు. పాపక్షమాపణ పొందుకున్నామని అనడానికి మాత్రం కాళ్ళు ఎగరేస్తారు. ఇంతకీ పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేసినప్పుడు సిలువకు ముందు పరిశుద్ధాత్ముడే బయలుపరచబడలేదు. సిలువకు ముందు పరిశుద్ధాత్ముడే బయలుపరచబడలేదు. అలాగన్నప్పుడు
66 పుస్తకాలను బోధించేసి పరిశుద్ధాత్మ గురించి నాకు తెలుసు అనడం, ఇంకేదేదో చెప్పడం, అసలు ఈ ఊహలకు అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది నేడు సువార్త విషయంలో. కాబట్టి సువార్తను సరిగ్గా వింటేనే సరిగ్గా వినడం అని అంటే క్రొత్త నిబంధన ప్రకారం వినడం అన్నది ఇక్కడ వాస్తవమైన ఒక కార్యక్రమం. ఏదో వినేసాం, ఏదో బైబిల్ చదివేసాం, అందుకొరకు 50,000 గట్టి వెళ్ళినోళ్ళు కూడా లేరు, లేకపోలేదు మన వాళ్ళ దగ్గర. వెళ్ళారు, ఏదేదో నేర్చుకున్నారు, ఏదో అబద్ధపు సువార్తలను విన్నారు, గ్రహించారు, దానికోసం ఖర్చు పెట్టారు. కానీ క్రొత్త నిబంధన కోసం ఖర్చు పెట్టడానికి కూడా మన వాళ్ళు బాధపడతారు, దుఃఖపడతారు ఇంకా చెప్పాలంటే. సరే, ఏదేమైనప్పటికీ సువార్త ద్వారా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన కలగాలి, ఖచ్చితంగా కలగాలి. వీరు ముగ్గురు సువార్తలో ప్రామాణికమైనటువంటి వ్యక్తులుగా ప్రకటించబడేటువంటి ఒక పరిస్థితి. ఈ ముగ్గురి ద్వారానే పాప క్షమాపణ అన్నది జరుగుతుంది. మరలా నేను రిపీట్ చేస్తున్నాను, పాప క్షమాపణకు ముగ్గురు కారణం అవ్వాలి. ఒక క్రీస్తే చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. తండ్రిని దేవుడు ఎలాగా నీ పాపములకు క్షమాపణ అనుగ్రహిస్తాడో, క్రీస్తు యేసును పరిశుద్ధాత్ముడును కూడా సరే నీ పాప క్షమాపణకు మూలం అవుతారన్నటువంటి సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించండి. అలాంటి గుర్తింపు లేని వాళ్ళు ఇప్పుడు మరలా ఆలోచన చేయండి, తప్పేమీ లేదు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ఇట్. నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ఇట్. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదవాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఎవరికి కలిగిందండి? సంఘానికి. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఎవరు తప్ప అండి? అపోస్తలులు మాత్రం ఎక్కడ నిల్చున్నారు? యెరూషలేం సంఘంలోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారంటే యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి 7వ అధ్యాయంలో స్టెఫను చనిపోతాడు కదండి, ఆ విషయం మనకు తెలుసు. భక్తి కలిగినటువంటి మనుషులు ఏం చేశారు? రేపు నేను చనిపోయినా నన్ను సమాధి చేయాల్సింది భక్తి పరులు రావాలి. మనోళ్ళు ఆ విషయంలో కొంచెం వెనకబడ్డారు. మరలా నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన భక్తి పరులు మనందరి యొక్క సమాధి కార్యక్రమాలు నడిపించడానికి ముందుండాలి. ఆ విధానంలో తమ కుటుంబీకుల్ని కూడా రెడీ చేసుకోవాలి. వాళ్ళకి సంఘానికి అడ్డం పలికే కోణంలో నా తండ్రిని నేను సమాధి చేస్తానని కుటుంబీకులు రావడానికి కూడా అవకాశం లేదు. ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. క్రొత్త నిబంధన విషయం ఇలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి. సమాధి చేసి అతన్ని బహుగా ప్రలాపించింది. కాబట్టి నా గురించి బహుగా ప్రలాపించే సంఘమే ముందుండాలి. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించుండెను. సౌలుగా ఉన్నప్పుడు అండి. కాబట్టి చెదరిపోయిన వారు ఎవరు చెదరిపోయినారు? సంఘంలోని వాడు. అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి. చూసారా? కాబట్టి ఈ రోజు నేను సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. నేను చెప్పుకుంటూ తిరగాల? చెప్పండి. సువార్తను అంత డీప్ గా ఆలోచన చేసి మనసులో పెట్టుకుంటేనే మీరందరూ కూడా ఏం చేయాలి? చెప్పగలరు, లేదంటే చెప్పలేరు. కాబట్టి విన్నా ఎంతకాలం వింటా ఉంటారండి మనోళ్ళు? ఎప్పుడు వింటానే ఉంటామా? కాబట్టి చెదిరిపోయిన వాళ్ళనంటే సంఘముల వ్యక్తులు. అపోస్తలులు ఉన్నప్పుడు సంఘముల వ్యక్తులు కూడా సరే అంతటి డెవలప్ అయ్యారు. దేన్ని చెప్పి అంతగా డెవలప్ అయ్యారు?
సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోకి వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. కాబట్టి సువార్తలు ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాడు? క్రీస్తును ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాట ఎందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన సీమోన్ అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేసు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుతుండేది. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టారు. అతడు బహుకాలము గారడీలు చేసు వారిని విభ్రాంతి పరచినందున వారు అతని లక్ష్య పెట్టారు. అయితే ఫిలిప్ అండర్లైన్ చేసుకోండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి దేన్ని గూర్చండి? దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి. 4వ కంపోనెంట్ ఇన్ గాస్పెల్, 4th కంపోనెంట్ ఇన్ గాస్పెల్ ఈస్ ఏమిటండి? రాజ్యము. కాబట్టి దేవుని రాజ్యము ఏమిటో కాదు. దేవుని రాజ్యం అంటే దేవుని ఏలుబడి ఉన్నటువంటి సంఘమే దేవుని రాజ్యం. దేవుని ఏలుబడి ఉన్న సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఇంకేదేదో చెప్పుకుంటూ తిరుగుతుంటారు మనోళ్ళు. సంఘమన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటే. కాబట్టి సంఘము గురించినటువంటి అవగాహన లేకుండా సువార్తను ఏం చేయలేము, ప్రకటించలేము. సువార్తను విన్నట్లుగా కూడా వాళ్ళకి ఉండదు. కాబట్టి సువార్తలో ఇమిడి ఉన్న 4 అంశాలు ఏంటేంటివి? సువార్త విశ్వాసానికి సంబంధించి, సువార్త ప్రకటనలో మరలా చెప్తున్నా, సువార్తలో కాదు, సువార్త ప్రకటనలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏంటేంటివి? 1 తండ్రిని ఎరుగుట, 2 క్రీస్తుని ఎరుగుట, 3 పరిశుద్ధాత్మని ఎరగడం, దేవుని రాజ్యం. సువార్తలు ఈ 4 లేకపోతే అది ఏం కాదండి. కాబట్టి ఏది పడితే అది సువార్త చెప్పానని అంటే సరిపోతుందా? ఏది పడితే అది సువార్త. సువార్తని చెప్పబడాలంటే ఈ 4 అంశాలు ప్రాముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క మరణమును బట్టి జరగాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ధర్మశాస్త్రంలోనే క్రీస్తు అని ఆయన ప్రకటించబడడు, ఉండదు. పరిశుద్ధాత్మ గురించి ఉండదు. ఒక తండ్రి గురించే మాట్లాడడం జరుగుతుంది. దేవుని రాజ్యం అనేటువంటిది దేని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది చెప్తారా? శిలువ రక్తం ద్వారా. దేవుని రాజ్యం అనేటువంటి క్రొత్త నిబంధన దేవుని రాజ్యము దేని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది? శిలువ ద్వారానే, శిలువ రక్తం ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. చదవండి ఒక్కసారి. ఎందుకు అనంటే ఈ ముగ్గురు కూడా సరే ఆ రాజ్యాన్ని స్థాపించారు. ఏ ముగ్గురు? అది ఎప్పుడు ప్రారంభమైంది అనంటే ముగ్గురికి ముగ్గురు సంకల్పము, ముగ్గురి ద్వారాను ఏర్పాటు చేయబడిన రాజ్యం కూడా సరే, రాజ్యానికి కారణం కూడా సరే సిలువనే కారణం. ప్రకటన గ్రంథం 5:9 నుండి వధింపబడిన వాడు నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నీ రక్తమిచ్చి నీవు వధింపబడిన వాడవై. వధింపబడడం అంటే అర్థం ఏమిటి? అది ఎక్కడ జరిగింది వధించుట? సిలువలో వధించబడ్డారు క్రీస్తు యేసు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు ఏ భాష అయినా మాట్లాడవచ్చు. ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యము. దేవుని రాజ్యానికి మూలం ఏమిటి? ఎప్పుడు నీ రక్తం ఇచ్చినప్పుడు, నువ్వు వధించబడినప్పుడు, నువ్వు రక్తం ఇచ్చినప్పుడు ఏమి ఏర్పాటు చేయడం జరిగింది? రాజ్యము, దేవుని రాజ్యం లేదా సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి సంఘం అనే దాని గురించే తెలియకోకుండా సువార్త అనేటువంటిది లేదా క్రీస్తు మరణం అనేది ప్రకటించబడడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి దేవుని రాజ్యం, తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఎంతగా స్ట్రెస్ చేసి నువ్వు విశ్వసిస్తావో, క్రీస్తుని ఎంత స్ట్రెస్ చేసి అర్థం చేసుకుంటావో, పరిశుద్ధాత్ముడిని ఎంత ప్రాముఖ్యంగా నువ్వు అర్థం చేసుకుంటావో, అంతే కోణంలో సంఘం అనేటువంటి దేవుని రాజ్యం కూడా సరే నువ్వు సువార్తలో భాగంగా ప్రకటించవలసినటువంటి బాధ్యత కానీ వినవలసినటువంటి అర్హత కానీ సర్వమానవాళికి నేడు ఉంది. ఈ 4 కంపోనెంట్ ప్రకటించబడ్డారా? మీరు ఆలోచన చేసుకోవచ్చు. క్రొత్త నిబంధన ప్రకారం ఇంకనూ బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితేనేమి, ఇక్కడ ఆన్లైన్లో కూర్చునే వాళ్ళు అయితేనేమి, లేదా నేడున్నటువంటి ప్రపంచంలో మానవ జాతి అయితేనేమి, మీ పాప క్షమాపణకు ఈ 4 ప్రకటించబడినటువంటి దాఖలాలు ఉంటేనే సరి. లేదనంటే ఈ రోజే ఏం సమయం? అనుకూల సమయం. ఆ తర్వాత ఈ దినమే నేడే ఏ దినము? రక్షణ దినం. ఇప్పుడు చెప్పాను ఆ మాట నేను. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎవరికి? ఆ రక్షణ దినం అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటుంది మీకు, పొందుకోలేని వాళ్ళకి. నువ్వు బ్రతికిన రోజే నీకే రోజు రక్షణ దినంగా ఉండొచ్చు. ఈ రోజే నువ్వు మనసు మార్చుకుంటే ఈ రోజే నీకు రక్షణ దినం. దానికంటూ ప్రత్యేకమైన దినం ఒకటి రాదు. దానికి ప్రత్యేకమైన దినం అంటూ ఒకటి రాదు. ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ విచ్ డే ఇస్ ద సాల్వేషన్ డే. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. అపోస్తల కార్యములు 28:23. అపోస్తల కార్యములు 28:23. అతనికి ఒక దినమును నియమించి వచ్చిరి. ఎప్పటి నుండి అండి? ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు. కాబట్టి మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు. అది ఎవరికి అధికారం? అపోస్తలులకి మాత్రమే అధికారం. ఇంతకీ వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారా లేదండి? ఎక్కడికి తీసుకొచ్చారు? మోషే ధర్మశాస్త్రాన్ని బోధించారా? నేను అది అర్థం చేసుకోండి. అపోస్తలులు ధర్మశాస్త్రంలో విషయాలు ఉపయోగించారన్నంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని బోధించారా? ఆచరించమని చెప్పలేదు. మరి ఎత్తి చూపించి అయిపోయిందా? ఇంకా జరుగుతూనే ఉందా? అది అయిపోయింది. ఎప్పుడో అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? 2020 సంవత్సరాలు అయిపోయినా నువ్వేదో పెద్ద అయినట్టు ఇంకా పాత నిబంధనలోకి వెళ్ళి వాక్చాతుర్యాన్ని ఉపయోగించి భిన్నమైనటువంటి సువార్తను బోధిస్తున్నావు. అందుకని నేను చెబుతున్నాను, రాజ్యం గురించి ప్రకటించేటప్పుడు కూడా సరే, క్రీస్తుని గురించి చెప్పే సాక్ష్యం కూడా సరే, నీకు నువ్వుగా పాత నిబంధనలోకి వెళ్లాల్సినటువంటి అవసరత కానీ, అట్లాంటి రైట్ కానీ, లేదా అట్లాంటి హక్కు కానీ నీకు లేదు. ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళు డిరైవ్ చేసి అయిపోయింది. స్టెఫన్ గురించి ఆలోచన చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి చేశారో చెప్పుకుంటూ వస్తాడు. స్టెఫన్ డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఏం చెప్తాడు? ముష్కరులైన ఈ తరం వారలారా, మీకు దేవదూతల చేత నియమింపబడిన ధర్మశాస్త్రం ఇవ్వబడిందే కానీ మీరు ఏనాడు దాన్ని గైకొనలేకపోయారని అన్నప్పుడు వాళ్ళకి వచ్చింది చూడండి కోపము. భలే కోపం వచ్చేసింది వాళ్ళకి.
నేను అలా చెప్పట్లేదు కదండి, నేను అలా చెప్పను. అప్పుడు అతను చెప్పాడు. ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ముష్కరులైన ప్రజలారా నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, కోపడతారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే అలా చెప్పకండి అని అంటారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, దేవుని యొక్క రాజ్య సంగతులు అయితేనేమి, క్రీస్తుని గురించినటువంటి విషయాలు అయితేనేమి, అపోస్తలులు ఏం ప్రకటించారో ఆ ప్రకటననే ప్రామాణికంగా పెట్టుకొని మనం చేయాలి. ఆ ప్రకటననే ప్రామాణికంగా పెట్టుకొని ఉపదేశం చేయాలి. అపోస్తల కార్యములు 28:31 కూడా సరే. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను బోధించుచు ఉండెను. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, సువార్తలో భాగమైనటువంటి ఈ 4 అంశాలను ఎలా బోధించాలండి? పూర్ణ ధైర్యంతో, ఏ ఆటంకమును లేకంటే అర్థం ఏమిటి? ఆటంకాలు లేవు. అపోస్తలులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అన్ని ఆటంకాలే. పరిశుద్ధాత్ముడే వద్దు అని అన్నాడు కొన్ని సందర్భాల్లో పౌలుని. అక్కడికి వెళ్ళొద్దు నువ్వు అన్నప్పుడు ఆగాడా పౌలు గారు? ఆగలేదండి. ఆటంకములు లేకంటే మరి ఇక్కడ తప్పుగా చెప్పాడు ఆ వచనం. ఏ ఆటంకం ఎదురు రాని దాన్ని నువ్వేం ఫీల్ అవ్వకూడదు. నీ సువార్తకు ఆటంకంగా దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనేది ఇక్కడ ఉద్దేశం. ఆటంకాలు రాకుండా ఉంటాయండి. ఆటంకాలు ప్రతినిత్యం వస్తానే ఉంటాయి. ఏ ఆటంకమును లేకంటే ఆటంకంగా వాళ్ళు ఏనాడు ఏం చేయలేదు. ఆటంకాలను వాళ్ళు చూడలేదు. ఎదుర్కొన్నవన్నీ ఆటంకాలే, ప్రాణాపాయ స్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొని, అంతటి పరిస్థితులను కూడా వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే ఆటంకాలుగా వాటిని చూడలేదు. పూర్ణ ధైర్యంతో అంటే అర్థం ఏమిటి? అక్కడే అర్థమైపోతుంది. ఒకటేమో ఆటంకం లేదు, 2 ధైర్యం. ఆటంకం ఉందనే దాని అర్థం కదండి. ఆటంకాన్ని ఆటంకంగా చూడలేదు కాబట్టి వాళ్ళకి ఏముంది? ధైర్యంగా ఉంది. ఆటంకంగా చూస్తే ధైర్యం వస్తుందా? అందుకని 2 విభిన్నమైనటువంటి పదజాలాలు ఒకటే చోట ఉపయోగించడం జరిగింది. ఆటంకం ఉంది కాబట్టే ధైర్యంతో వీళ్ళు వెళ్ళారు. విశ్వాసము, ప్రేమ అన్నీ తోడుగా ఉన్నాయి. సువార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను మనం ఏం చేయాలంటే పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రేమ అనేది ఎలా పరిచయం చేస్తామని అంటే సువార్త ద్వారానే పరిచయం చేస్తాం. కాకపోతే ఆ పదాన్ని ఉపయోగించాం. అపోస్తలులు ఉపయోగించారా? ప్రేమ అనే పదాన్ని మనం చూడలేము. అపోస్తల కార్య గ్రంథంలో ఏ పదాన్ని చూడలేము? ప్రేమ అనే పదం ఎందుకు చూడలేము? ఎందుకు చూడలేమని అంటే, దేవుని క్రీస్తు మన అందరి పాపముల నిమిత్తం మరణించారనేటువంటి ఒక సంగతిలోనే ఏముంది? ప్రేమ అనేది ఉంది. ప్రేమ అనే నాటిని బట్టే వాళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రకటనను చేసుకుంటూ సర్వలోకానికి సువార్తను తీసుకెళ్లారు. అదే వాళ్ళని ఆ ప్రేమనే నాడిగా పెట్టింది. నాడిగా ఉంచుకొని ఆ సువార్తను తీసుకెళ్లారు. ఆ పదాన్ని ఉపయోగించుకుంటే తమ ప్రాణాలని సైతం, ప్రేమ అనే పదాన్ని క్రియారూపం దాల్చిన వాళ్ళు అపోస్తలులు. ఎలాగా? తమ జీవన విధానంలో క్రియారూపం దాల్చి సువార్తను ప్రకటించిన వాళ్ళు. అయ్యో ఈ మనుషులు మరణిస్తారే అనుకుంటూనే వాడలో ఎక్కేసేవాళ్ళు. వాడ ఎక్కడికో పోయి పగిలిపోయేది. అది ప్రేమ కాదా? ప్రాణం పెట్టిన ప్రాణం. అందులో ప్రేమను గుర్తించండి దయచేసి. మాట నాలుకలతో చెప్పుకుంటూ తిరిగిన వాళ్ళు కాదు అపోస్తలులు. ప్రేమను ఏం చేశారని అంటే క్రియారూపం దాల్చుతూ, బట్టలు కూడా లేని స్థితి అంట. అబ్బా, అలాగ సువార్తను అపోస్తలులు ప్రకటించారు. అందులో ప్రేమ ఎంత ప్రేమ అంటే, ప్రేమని ఊరికి చెప్పేసేది కాదు. ప్రేమ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ దట్ ఈస్ టు బి
రివీలింగ్ ద లవ్. ఇట్ ఈస్ ద యాక్షన్. వాళ్ళని నడిపించింది మొత్తం కూడా సరే దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రేమ వాళ్ళందరినీ సరే సువార్తలో నడిపించింది అనమాట. అయ్యో ఈ మనుషులు నాశనం అయిపోతారు, అయ్యో నరకంలో వెళ్ళి పడిపోతారు, అయ్యో ఈ మానవ జాతికి పాప క్షమాపణ దొరకాలి కదా, అవసరమైనది ఏమిటి, నా ప్రాణమైన పెట్టేస్తాం అన్నట్లుగా అపోస్తులు 12 మందితో పాటుగా అపోస్తులుడైన పౌలు కూడా కలిపి ఆ ప్రేమనే ఉద్దేశించి, ప్రేమ అనే పదాన్ని ఉపయోగించకుండానే, అలాంటి బోధ చేయకుండానే, ఆ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి ఆత్మ సంబంధమైన విధానంలో ప్రేమను వాళ్ళు వ్యక్తపరిచారు. దేని ద్వారా? సువార్త ద్వారా. సువార్త ద్వారా. ఈరోజు బోధనం లేకపోతే బాధపడతాం. టైం అయిపోయింది 8 లేదా టైం అయిపోయింది 12. 12కే టైం అయిపోతుందా? ఇట్లాగే ఎన్నో, నాకు బస్సు అందలేదని ఒకరు, నాకు అది లేదని ఒకరు. ఇట్లాగా ప్రేమ అంటే, ప్రేమ అనే పదం నిజముగా మనం అర్థం చేసుకుంటే అపోస్తలుల జీవితాల్లో సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళు సమయానికి, డబ్బుకి, అధికారానికి, సుఖభోగాలకి, ఆకలికి, నిద్రకి, దిగంబరత్వానికి ఏనాడు కూడా సరే సువార్త విషయంలో ఏం చేయలేదు. వాళ్ళు వెనకంజ వేయలేదు, చెప్పి సాకులు చెప్పలేదు, వాటిని ఆటంకంగా ఎంచలేదు. కాబట్టి సువార్త అని ఉంటే పూల మీద పాన్పు కాదు, ముళ్ళ మీద నడకనే అయినప్పటికీ కూడా సరే వాటిని ముళ్ళుగా మనం చూడకూడదు. అది బహు సుందరమైన మార్గంగా చూడాలి, కార్యక్రమాలు చేయాలి. ఇలా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 3వ పార్ట్ని మరలా మధ్యాహ్నం ఆలోచన చేస్తాం. అందరికీ వందనాలు.